చేరుకొని ముందుగా పంచనామా చేసి అనంతరం ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి నెమ్మదిగా తరలించి ఆ విగ్రహంలో ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా గద్దెని కూల్చకుండా ఈ ప్రాసెస్ ప్రకారంగా విగ్రహాన్ని తీయాల్సి ఉంటుంది. అది ఏది కాదన్నట్టుగా వందలాదిగా ఒక్కసారి పోలీసులు అక్కడ దిగిపోవడము, అక్కడ ఏదో జరగదన్నటువంటి సీన్ జరిగినట్టు ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేయడము, హిందువులని అరెస్ట్ చేయడము, ఒక్కసారిగా విగ్రహం దగ్గరికి పగలగొట్టడానికి వాళ్ళ చేతిలో ముందుగానే గడ్డపార తీసుకురావడము, విగ్రహం పైన ఉన్నప్పుడే కింద గద్దెను కూల్చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. పోలీసులు ఒక విగ్రహాన్ని తొలగించేటప్పుడు కనీసం మినిమం నార్మ్స్ ని పాటించి ఉంటే ఈ రోజు ఇష్యూ ఇంత పెద్దదిగా కాకపోయేది అంటూ మాత్రం హిందూ సంఘాలు అంటా ఉన్నారు. ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలంటే ముందుగా స్థానిక ఎంఆర్ఓ అక్కడికి చేరుకొని ఆ ఏరియాని అంతా కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని ఇది ప్రభుత్వ స్థలం అని ఒక బోర్డు నాటడం కానీ, నోటీస్ బోర్డు పెట్టడం కానీ, ఒక జీవో రిలీజ్ చేయడం కానీ, పోలీసులకు ఒక దరఖాస్తు పెట్టి మా ప్రభుత్వ స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా ఎంఆర్ఓ పోలీసులకు ఆ దరఖాస్తు పెట్టినటువంటి అంశాలు ఉన్నాయా? ఆ సాయంత్రం 6 గంటలకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే 2 గంటల ప్రాంతంలో పోలీసులు బెటాలియన్ రూపంలో వచ్చి ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండకూడదు, ఆ వీడియోలని చిత్రీకరించకూడదు అన్నట్టుగా అక్కడ ఉన్న బీజేపీ నాయకులని, హిందూ సంఘాలందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత విగ్రహాన్ని తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో పెట్టడము, కింద ఉన్నటువంటి ఆ గద్దెని కూల్చేసి ఇది ప్రభుత్వ స్థలం అని అప్పుడు ప్రకటించారు. కానీ ఆ